యేసు క్రీస్తు ఉన్నతమైన మహోన్నతమైన మహిమ కలిగిన సాటి లేని గొప్ప నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఒక అద్భుతమైన సమయం, మరి ఒక అద్భుతమైన దినం ప్రభు మనకిచ్చారు. దేవునికి స్తోత్రం. ఆయన వాక్యంలోనికి మనం వెళ్దాం. మొదటి తిమోతికి రాసిన పత్రిక, మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయము మొదటి వాక్యము నుండి మనం చదువుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ మాట. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు రాజుల కొరకు అధికారుల అందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని హెచ్చరించుచున్నాను. అందరూ ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. ఈరోజు ప్రభు మనతో మాట్లాడబోతున్న అంశం ఏంటంటే, నీవు సుఖంగా బ్రతకాలంటే ఈరోజు మనం ఎట్లా బ్రతకాలనుకుంటాం? ఎందుకు ఇప్పుడు కష్టపడుతున్నాం? మనం రేపు సుఖపడ్డానికి కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది లోక సామెత. ఈరోజు నువ్వు కష్టపడితే రేపు నువ్వు సుఖపడతావు, నీ పిల్లలు సుఖపడతారు, వాళ్ళు సుఖపడతారు, రేపు అంటారు. కానీ యేసుప్రభు ఏమంటాడంటే, రేపటికి రూపు లేదు అంటాడు. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం అంటాడు. ఆమేన్. ఇదే యెహోవా చేసింది, దీని అందే మీరు ఉత్సహించి సంతోషించండి అంటాడు. మరి ఇక్కడ సుఖం అనేది ఇప్పుడే కలుగుతుంది అంటాడు దేవుడు. ఆమేన్. నువ్వు సుఖంగా ఉండడం దేవుని చిత్తం. మనకు లోకం ఎప్పుడు ఏం నేర్పిస్తుంది అంటే, కష్టపడు అంటుంటది. అందుకే ఈ ఫాదర్స్ డే రోజు తండ్రులు ఎక్కువ కష్టపడుతూ ఉంటారు. వాళ్ళు ఎట్లుంటారంటే, వాళ్ళు వివాహం చేసుకుంది, వాళ్ళ కుటుంబాన్ని కలిగింది, అది ఎట్లుంటదంటే కష్టం ఎప్పుడు చూసినా కష్టం అంటూ ఉంటారు. సో కష్టపడడం అది దేవుని చిత్తం కాదు. దట్ ఈస్ నాట్ ద విల్ ఆఫ్ గాడ్. మరి ప్రభు చిత్తం ఏంటి, ప్రభు విల్ ఏంటి అని అంటే, నీవు సుఖంగా బ్రతకాలంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నువ్వు సుఖంగా జీవించాలంటాడు. మరి కష్టపడుకుంటే కదా, కష్టే ఫల అనేదో ఉంది మరి. సో అదే కదా అంటే, కాదంటాడు. ఎందుకు? ఆయన 2025 సంవత్సరాల క్రితము మన భారాలన్నీ కూడా ఆయన సిలువలో మోసాడు. మన దరిద్రం అంతా ఆయన సిలువలో మోసాడు. మన పేదరికం అంతా ఆయన సిలువలో మోసాడు. మనకున్న పరిస్థితులన్నీ ఆయన మోసాడు, సమాప్తం చేశాడు. మరి ఇప్పుడు ఏమంటాడు? నువ్వు సుఖంగా సౌఖ్యంగా నువ్వు ఉండాలంటే, ప్రైజ్ ది లార్డ్, కొన్ని చెయ్యాలంట. అవి చేసినోడికి సుఖం దొరుకుతుంది. ఏమేన్ హల్లెలూయా. అవేంటో మీకు చెప్పబోతున్నాను. చాలా సింపుల్. సుఖంగా బ్రతకడం నేర్చుకోవాలి మనం. పక్కన వాళ్ళతో చెప్పండి, టెన్షన్ జీవితం వద్దని. నేను బాగా రీసెర్చ్ చేశాను, చాలా జాగ్రత్తగా ఆలోచన చేశాను. టెన్షన్ అంటుంటారు కొంతమంది. ఎందుకు వీళ్ళు జీవితం టెన్షన్తో ఉంది అని అంటే, వీళ్ళు అటెన్షన్లో లేరు. ఆమేన్. అటెన్షన్ దేని మీద లేరు? దేవుని విషయాలు అటెన్షన్ లేరు వాళ్ళు. ఆయన రాజ్యాన్ని నీతిని వెతికే విషయంలో అటెన్షన్ లేరు. అందుకే వాళ్ళ జీవితాల్లో ఏమొచ్చినాయి? టెన్షన్లు. సుఖం లేదన్నా ఈ జీవితానికి అని అంటుంటారు కొంతమంది. దేవునికి స్తోత్రం. ఎందుకు లేరు అని అంటే, వాళ్ళు దేవుని మీద, ఆయన రాజ్యం మీద వాళ్ళు ఏం పెట్టలేదు? మనసు పెట్టలేదు. అందుకే సుఖాన్ని అనుభవించలేకపోతున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం ఏమనుకుంటామంటే, సుఖం అంటే కోరికలు నెరవేర్చుకోవడమే అనుకుంటాం. అది కాదు సుఖం అంటే. సుఖంగా సౌఖ్యంగా ఉండడం అంటే శాంతితో, సమాధానముతో, సంతోషముతో, ఆరోగ్యముతో, ఉల్లాసముతో, ఉజ్జీవముతో ఉండడమే సుఖం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఒక కారు కొనుక్కున్నావు, సుఖంగా పోవాలనుకున్నావు. పోయేటప్పుడు అంత యాక్సిడెంట్ అవుతుందేమో అని ఆలోచన చేస్తూ ఉంటుందా సుఖము? ఉండదు. ఒక పెద్ద ఇల్లు కట్టుకున్నావు,
కట్టుకున్నాక పర్మిషన్లు రాలేదు, వాళ్ళు వచ్చి కొట్టేస్తారేమో అంటుంటుందా సుఖము? ఉండదు. దేవునికి స్తోత్రం. కాబట్టి నువ్వు సుఖంగా సౌఖ్యంగా నువ్వు ఉండాలంటే ఏం చేయాలో చెప్తున్నాడు ఇక్కడ. దేవుని నామానికి మహిమ కలుగాక. చూడండి, ద్వితీయోపదేశకాండం 30:20. నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశంలో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్యునకును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకున్నట్లు జీవమును కోరుకొనుడి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగాక. నీ ప్రాణమునకు మూలమైన వారు ఎవరంట? నీ దేవుడైన యెహోవా. కాబట్టి ఆయన వాక్యమును విని దానిని ఏం చేయాలా? హత్తుకోవాలా. ఆమేన్. దేవునికి స్తోత్రం. అప్పుడు మనకు సుఖము కలుగుతుంది. మన ప్రాణం, యేసు ప్రభు చెప్పినట్లు, ఒకడంతా బాగా కష్టపడ్డాడట, కష్టపడి బాగా సంపాదించాడట, కొట్లు కట్టించి ధాన్యం అంతా నింపేసాడంట ఫుల్గా. ఇంకా మామూలు కాదు, అంత సంపాదించి అంత వేసేసుకొని లాస్ట్లో తన ప్రాణముతో అంటున్నాడట, ఏమని తెలుసా? నా ప్రాణమా, తిను, తాగు, సుఖించుము, నీకు కావలసిన అన్నీ నేను సంపాదించి పెట్టాను అని తన ప్రాణముతో చెప్పాడట. అని చెప్పిన మరుక్షణమే దేవుడు అతనితో అంటున్నాడు, ఓరి వెర్రివాడా, ఈ రాత్రి ఏం చేస్తున్నాను? నీ ప్రాణాన్ని నేను అడుగుతున్నాను అన్నాడు. ఇంకా ప్రాణం పోతే ఏముంటుందో సుఖం? దేవునికి స్తోత్రం. అందుకే మోషే ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు, నీ ప్రాణమునకు ఆధారమైన వాడు ఎవరు? నీ దేవుడైనా యెహోవా. కాబట్టి ఆయన మాటలు విని దానిని ఏం చేయాలంట? హత్తుకోవాలి. నువ్వు ఎప్పుడైతే ఈ యొక్క వాక్యాన్ని హత్తుకోవడం ప్రారంభిస్తావో, ఎప్పుడైతే వాక్యంతో జీవించడం ప్రారంభిస్తావో, ఎప్పుడైతే వాక్యానుసారంగా నువ్వు నడవడం ప్రారంభిస్తావో, ఎప్పుడైతే ఆయన ఆజ్ఞలను గైకొంటూ ఆయన మార్గాలను తెలుసుకుంటూ ఆయన మార్గంలో గుండా నువ్వు నడుచుకుంటావో, అప్పుడు నీకు ఏం కలుగుతుంది తెలుసా? సుఖము కలుగుతుంది. నీ ప్రాణానికి సుఖం కలుగుతుంది. జోబులో రూపాయి లేకున్నా నెమ్మదిగా ఉంటావు. ఆమెన్. బ్యాంకులో ఏం బ్యాలెన్స్ లేకున్నా కూడా ఆనందంగా ఉంటావు, ఉల్లాసంగా ఉంటావు, ఉజ్జీవంగా ఉంటావు. దేవునికి స్తోత్రం. అసలైన మాట చెప్తున్నాను, రేపటి గురించిన భయమే ఉండదు నీకు. ఆమెన్. దిగులే ఉండదు నీకు, జడిచే సమస్య ఉండదు నీకు. ఎందుకంటే నీ ప్రాణం ఎవరిని హత్తుకుంది? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. వావ్. దేవుని వాక్యాన్ని హత్తుకొని ఉండాలి. అదే మనకు జీవం. అందుకే చూడండి, కొలసి 3:16. సంగీతములతోను కీర్తనలతోను ఆత్మ సంబంధమైన పద్యములతోను ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవునిని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింప. అందరు రామేందని చెప్దాం. ఫుల్గా తినాలి, ఫుల్గా తాగాలి, ఫుల్గా ఉండాలంటున్నారు కదా. ఇక్కడ వాక్యం ఏమంటదంటే, నువ్వు సుఖంగా సౌఖ్యంగా నువ్వు బ్రతకాలంటే నువ్వు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే, దేవునికి స్తోత్రం, క్రీస్తు యొక్క వాక్యము నీలో సమృద్ధిగా నివసింపనీయుడి అంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఈ వాక్య జ్ఞానము లేకనే చాలా మంది చెడిపోతున్నారు. వాక్య జ్ఞానము లేకనే చాలా మంది ఈ లోకల్లో మునిగిపోయి తేలిపోయి కరువుకు, ఇరుకులకు, ఇబ్బందులకు, భయాలకు, చింతలకు, అపాయాలకు అన్నిటికీ మూలం అదే, గురి అయిపోతున్నారు. అందుకే క్రీస్తు వాక్యము మీలో ఎట్లుండాలంట? సమృద్ధిగా నివసించాలంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మీరు వాక్యాన్ని చదివేవారిగా ఉండొద్దు.
యు మస్ట్ నాట్ బి ఎ రీడర్ ఆఫ్ ద వర్డ్, బట్ యు మస్ట్ బి ఏ మెడిటర్ ఆఫ్ ద వర్డ్. దేవుని వాక్యాన్ని నువ్వు దివారాత్రములు ధ్యానించేవాడిగా మార్చబడాలా. వాక్యము ధ్యానిస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతి పరిస్థితిలో వాక్యం సరిపోయే వాక్యాలు దేవుడు మనకు రాసి పెట్టాడు. దేవునికి స్తోత్రం. ప్రతి వాగ్దానము కదా అది మనదై ఉన్నదాన్ని మనం ఎప్పుడు మర్చిపోవద్దు. దేవునికి స్తోత్రం, ఆమేన్. విశేషమైన వాగ్దానాలు మనకు దేవుడు ఇచ్చాడు, వాటిని నెరవేర్పు కూడా ఆయన చేస్తాడు. కాబట్టి మనం వాటితో నింపబడి ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగాక. దేవుని వాక్యము మనకి ఏం కావాలా? సర్వ సమృద్ధిగా, దేవునికి స్తోత్రం, మనలో నివసించాలి. చాలా మంది కొద్ది రోజులు వస్తారు, కొన్ని నెలలు వస్తారు, కొన్ని వారాలు వస్తారు, లేకపోతే కొన్ని సంవత్సరాలు వస్తారు, కానీ కొన్నిసార్లు సడన్గా ఆగిపోతారు, దూరం అయిపోతారు, నిలబడిపోతారు. ఎందుకంటే పరిస్థితులు అట్లా వచ్చినాయి అనుకోండి, కొంచెం గలిబిలి అయింది అనుకోండి, కొంచెం అది ఇది అయింది అనుకోండి, ఆగిపోతుంటారు. కారణం ఏంటంటే వాళ్ళు దేంట్లో ఎదగలేదో తెలుసా? దేవుని వాక్యంలో. వాళ్ళకు దేవుని వాక్యం ప్రతిరోజు తినే అలవాటు లేదు. వాళ్ళకు దేవుని వాక్యంతో వాళ్ళు దినం గడిపేవారు కాదు, దేవుని వాక్యాన్ని వినేవారు కాదు, దేవుని వాక్యాన్ని మాట్లాడేవారు కాదు, దేవుని వాక్యం గురించి ఆలోచించేవారు కాదు. కాబట్టే వారు ఏమైపోతుంటారంటే జారిపోతుంటారు, పడిపోతుంటారు, దూరం అయిపోతుంటారు, దేవునికి ఒకప్పుడు అనే పరిస్థితికి వెళ్ళిపోతుంటారు. అందుకే అంటాడు, నువ్వు సుఖముగా సౌఖ్యంగా జీవించాలంటే నీవు దేవుని వాక్యాన్ని హత్తుకొని ఉండాలి. రెండవదిగా ఆ క్రీస్తు వాక్యము నీలో ఏమై ఉండాలా? సమృద్ధిగా. దేవునికి స్తోత్రం. దేవుని మహాకృపన, ఆమేన్, ప్రార్థన చేసిన, పాట పాడిన, మాట్లాడిన, వాక్యం తప్ప వేరేది రావడం లేదు నాకని చెప్పాలా. ఆ రేంజ్కి వెళ్ళిపోవాలి మనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యం చేత కట్టబడాలి మనం అంతా కూడా. అదే బండ మీద కట్టబడిన ఇల్లు అంటే, ఆమేన్, క్రీస్తు అనే బండ మీద కట్టబడిన క్రీస్తు అనే వాక్యం. ఎందుకంటే క్రీస్తు అనగా వాక్యం. మన దేవుడు ఏమై ఉన్నాడు తెలుసా? ఆయన రూపం ఆకారం కలిగినోడు కాదు, ఆయన వాక్యం అయి ఉన్నవాడు. అందుకే యోహాను 1:1 అంటది, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్దండు, వాక్యమే దేవుడై ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. కాబట్టి ఆ వాక్యము మనలో సర్వ సమృద్ధిగా నివసింపజేయాలి. అది వాక్యం ఎంత ఎక్కువగా మనలో ఉంటుందో, సమృద్ధిగా ఎంత ఎక్కువగా ఉంటుందో, దేవుని నామానికి మహిమ కల. అది ఎటువంటిది తెలుసా? ఖడ్గం లాంటిది, రెండంచులు కలిగిన ఖడ్గం అది. ఆమేన్, దేవునికి స్తోత్రం. ఎటువంటి అగ్ని బాణాలైనా ఆర్పివేస్తుంది అది. ఆమేన్, హృదయాలను కోసేది అది. దేవునికి స్తోత్రం. హృదయాలను కట్టేది అది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన పొందిన ఆ దెబ్బలు, ఆ వాక్యమును పట్టుకుంటే నీకు స్వస్థతను కూడా కలుగజేస్తుంది అది. హల్లెలూయా. ఒక ఆమె ఒక పాస్టర్ గారి దగ్గర వెళ్ళిందట. అయ్యా, నా క్యాన్సర్తో నేను బాధపడుతున్నాను అయ్యా, స్టేజ్ 3 స్టేజ్ 4 అంటున్నారు, ఆ పరిస్థితి ఇక 2 నెలలు 3 నెలలు అంటున్నారు, అది ఇది అని ఆమె చెప్తా ఉంటే ఈ పాస్టర్ ఒకే ఒక మాట అన్నాడంట. అవునమ్మా, సరే, ఒక బుక్కు పెన్ను తీసుకొని ఒక 10,000 సార్లు, కాదు 10,000 సార్లు యెషయా గ్రంథం 53:4 ఆయన పొందిన దెబ్బల ద్వారా నాకు స్వస్థత కలుగుచున్నదని రాయి అని చెప్పాడంట, ఒక హోంవర్క్ లాగా. అంటే సరే అని ఆమె వెళ్ళిపోయింది. ఇంక ఈయన వెళ్ళిపోయినాడు, అయిపోయింది, ఇంకా జరిగిపోయింది. 2 నెలల తర్వాత ఆమె ఆయన దగ్గరికి వచ్చిందట, పాస్టర్ గారి దగ్గరికి. వచ్చిన తర్వాత ఆమెను చూసి, ఏమమ్మా ఎట్లుంది నీ ఆరోగ్యం అనే లోపల ఆమె ఏమంటుందంట తెలుసా? అయ్యా, 10,000 సార్లు రాయమన్నావు కదా, రాసుకొని తెచ్చినాను అన్నదట. ఆ వాక్యాన్ని రాసుకొని తెచ్చినాను అన్నదంట. ఆ రాసుకొని తెచ్చినానంటే చాలా సంతోషం, నీకేదో ప్రాబ్లము, మరి ఎట్లా ఏందని అంటే, అవును కదా, అయితే అయ్యా నేను ఎప్పుడైతే ఆ మాటలు ఆయన పొందిన దెబ్బల ద్వారా నాకు స్వస్థత కలుగుచున్నదని రాయడం ప్రారంభించానో, నాకున్న నొప్పులు, బలహీనతలు, అనారోగ్యాలన్నీ కూడా తొలగిపోయినాయ్యా. హల్లెలూయా. ఇప్పుడు నాకు నార్మల్ హెల్త్ ఉందని చెప్పిందట ఆమె. దేవుని నామానికి మహిమ కలుగాక. ఎందుకంటే దేవుని వాక్యము ఔషధము లాంటిది. ఇట్స్ లైక్ ఎ మెడిసిన్. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈ వాక్యము మనలో సమృద్ధిగా ఏం కావాలా? నివసించాలా. ఇప్పుడు నేను అంటాను, రాజకీయాల గురించి ఎక్కువగా విన్నామనుకో, అదే ఆత్మ మనలో పనిచేస్తుంది.
ఈ లోక సంబంధమైన వ్యాపారాల గురించి ఎక్కువ విన్నాం అనుకో, అదే ఆత్మ మనలో పనిచేస్తుంది. ఈ లోక సంబంధమైన ఈ డిబేట్లు ఉంటాయి, కొన్ని కొట్లాడేవి మాటలన్నీ కూడా అటువంటి ఎక్కువగా విన్నాం అనుకో, నువ్వు కూడా ఏమైతావు, ఎవరు కనబడితే కొట్లాడదాం, వాదనలు పెట్టుకుందాం, ఇదే ఉంటుంది. కానీ ఎప్పుడైతే నువ్వు స్వచ్ఛమైన వాక్యాన్ని నువ్వు వినడం ప్రారంభిస్తావో, ఈ వాక్యమే నిన్ను బ్రతికిస్తుంది, ఈ వాక్యమే నిన్ను బాధలో నెమ్మదిస్తుంది, ఈ వాక్యమే నీకు సుఖాన్ని ఇస్తుంది. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇన్ని కంప్లీట్ చేసుకొని ఏవైతే సుఖాలను చూడాలనుకుంటున్నావో అది ప్రభు నీకు ఇప్పుడే ఇస్తానని దేవుడు నీతో వాగ్దానం చేస్తున్నాడు. ఆమేన్. నువ్వు ఆయన వాక్యాన్ని హద్దుకోవాలా. కొంతమంది ఎంత టెన్షన్ పడతారంటే, ఈరోజు ఏమైందో వార్తలు వినలే అమ్మా, వార్తలు పెట్టు అంటారు. ఇందో ఏమో అయిపోయినట్టు. అన్నీ అబద్ధాలే వార్తల్లో, సత్యాలేమని ఉన్నాయా? కొంచెం కాఫీ తాగలే కాఫీ అమ్మ, టీ తాగలే టీ న్యూస్ పేపర్ అమ్మ, వాట్స్ స్టేటస్. ఎంత టెన్షను. నా బైబిల్ అది రావు, నా బైబిల్ అన్నాడు ఎప్పుడైనా? నా ఫోన్ ఇది. వాక్యం ఏమంటుంది తెలుసా? నువ్వు కూర్చున్న వాక్యం వింటుండాలి, నిలబడిన వాక్యం ఉంటుండాలి, నడుస్తున్న వాక్యం వింటుండాలి, పడుకున్న వాక్యం వింటుండాలి. నువ్వు ఎక్కడ పోయినా దేవుని వాక్యం ఏమవుతుండాలా? నీలో సమృద్ధిగా అది నివసించాలా, వాక్యంతో నింపబడాలా. మన గుండెకాయ వాక్యంతో నింపబడాలా, మన మనసు వాక్యంతో నింపబడాలా. వాక్యముతో ఉతక స్నానం చేయాలంట. దేవుని నామానికి మహిమ కలుగాక. ఎప్పుడైతే వాక్యముతో మనం ఉతక స్నానం చేస్తామో హిమము కంటే తెల్లగా మనం మార్చబడతాం. దాగు, మచ్చ, ముడత, కలంకం ఏమీ ఉండదు మనకు. హల్లెలూయా. అందుకే 165వ వచనంలో అంటాడు, నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలుగుదు. హల్లెలూయా. ఎంతో నెమ్మది కలుగుతుంది అంటాడు. దాన్ని ప్రేమించే వారికి అంత నెమ్మది కలిగితే దాన్ని చదివి అరిగించుకొని దాని ప్రకారం జీవించే వారికి ఎంత ఉంటుంది ఒకసారి ఆలోచించండి. హల్లెలూయా. సో క్రీస్తు వాక్యము మీలో ఏం కావాలంట? సమృద్ధిగా. వర్డ్ ఆఫ్ క్రైస్ట్ డ్వెల్ ఇన్ యూ రిచ్లీ. సమృద్ధిగా అది మనలో ఏం కావాలా? నివసించాలా. అప్పుడు మనం ఏం చూస్తాం తెలుసా? మన జీవితాల్లో సుఖము, సౌఖ్యంగా ఉంటాం. సుఖంగా, సౌఖ్యంగా ఉండాలంటే దేవుని వాక్యాన్ని బాగా చదవాలి, ధ్యానించాలి, నెమరు వేసుకోవాలి. అది మనలో నివసించేటట్టు చూడాలి. దేవుని నామానికి మహిమ కలుగాక. దంతలో చూడండి 2వ మాట. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. సామెతలు 3:7. నేను జ్ఞానిని కదా అని నీవనుకొనవద్దు. యెహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును. ఆమేన్. దేవునికి స్తోత్రం. 2వదిగా నువ్వు సుఖంగా, సౌఖ్యంగా ఉండాలంటే నా అంత జ్ఞానవంతుడు ఎవడు లేడు భూమి మీద అని అనుకోద్దు. కొన్నిసార్లు కొంతమందికి ఓవర్ యాక్షన్ లెక్క ఉంటాయి. ఐ నో ఎవ్రీథింగ్ బ్రదర్, నో నీడ్ టు టెల్ మీ. ఎవరు నాకు చెప్పవలసిన అవసరం లే, నాకు అన్నీ తెలుసు అనే వాని దగ్గర ఎక్కువ మాట్లాడొద్దు. వాళ్ళు ఎటువంటి వాళ్ళు చెప్పమంటారా వద్దా? అటువంటి వాళ్ళ విషయంలో యేసుప్రభువు ఒక హెచ్చరిక చేశాడు. పందుల ఎదుట ముత్యాలను తీసుకుపోయి వేయొద్దట. అవి ఏం చేస్తాయట? ముత్యాలు లాంటి మాటలు వాళ్ళ ముందు వేసామనుకో తొక్కుతాయి. ఎందుకంటే దాంట్లో పందులకు ఏంది లేదు, పౌండ్స్ పౌడర్ కాదు, ఏంది లేదు, దాని విలువ తెలియదు. అరే ముత్యాలు రవి చాలా కాస్ట్లీ అని తెలియదు, దానిలకు తొక్కేస్తాయి. అందుకే వాటి దగ్గర జాగ్రత్తగా ఉండాలంటాడు. నాకు అన్నీ తెలుసు అంటుంటాడు చూడండి. వాళ్ళ దగ్గర మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే వాళ్ళ బుద్ధి మనకు తగిలింది అనుకో మనం పోతాం. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొద్దని వాక్యం చెప్తుందంటే ఇప్పుడు మనం ఏం చేయాలా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయ్యా నా జ్ఞానము నువ్వేనాయనా అనాలి, అంతే తప్ప నేనే జ్ఞానిని అని అనొద్దు. జ్ఞాని అయిన సొలొమోను ఏమయ్యాడు? గుళ్ళు కట్టించినోడు ఏమయ్యాడు? గుడి కట్టించినోడు ఏమయ్యాడు? మందిరం కట్టించినోడు ఏమయ్యాడు? గుళ్ళు కట్టడం ప్రారంభించాడు. ఎందుకు? అంతే. నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోవద్దు.
ఎప్పుడైతే మనకు మనం హెచ్చించుకోవడం ప్రారంభిస్తామో సుఖానికి దూరం అయిపోతాం, నెమ్మదికి దూరం అయిపోతాం, సమాధానానికి దూరం అయిపోతాం. ఎందుకంటే ఈ సెల్ఫ్ చాలా డేంజర్. అందుకే యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడతాడు, తన్ను తాను హెచ్చించుకునేవాడు ఆటోమేటిక్గా తగ్గించుకుంటాడు. అందుకే ఈ ఫార్ములా మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. హెచ్చు వాటి యందు మనం ఎప్పుడు కూడా మనసు పెట్టొద్దు. దేవునికి స్తోత్రం. నువ్వు ఎంత తగ్గింపును ప్రేమిస్తావో నువ్వు అంత హెచ్చింపులకు వెళ్తావు. నువ్వు సుఖంగా సౌఖ్యంగా ఉండాలని నీకు చెప్తున్నా ఈ మాటలు. సో నేను జ్ఞానిని కదా అని చిన్న పిల్లోడు చెప్పినా వినాలా. వాక్యం ఏమంటదంటే జ్ఞానవంతులు అంటే ఎవరంట తెలుసా? విని పాండిత్యం పెంచుకుంటారట. దే ఆర్ నాట్ టాకర్స్, దే ఆర్ లిజనర్స్. వాళ్ళు వినేవాళ్ళే. ఈ జ్ఞానము నిజంగా జ్ఞానవంతులు చాలా తక్కువ మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడిన మాటలు ఎట్లుంటాయి అంటే విలువైన మాటలు ఉంటాయి. మళ్ళా 10 మాటలు మాట్లాడినా అబ్బా ఏం మాటలు చెప్పినాడా అంటే అది జ్ఞానం. నాయనో గంట సేపు తలకాయ మొత్తం అన్నాడంటే అది నేను జ్ఞానిని కదా అని అనుకునేవాడు వాడు. సో జ్ఞానిని కదా అని అనుకున్నావా ఏం పోతుంది? సుఖం. ఏం చెప్పాలయ్యా? ఏమంటే ఎంత చెప్పినా విన్నాడంట, ఎంత చెప్పినా వినదంట. కారణం వాడి జ్ఞానం ఎక్కువైంది. హల్లెలూయా. సో ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు సుఖంగా సౌఖ్యంగా ఉండాలంటే నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోవద్దు. అంటే నువ్వు అనుకునే దాంట్లో కూడా నీ సుఖము సౌఖ్యం ఆధారపడి ఉంది. అర్థమైందా? నువ్వు సుఖపడాలంటే మంచిగా అనుకోవాలా. నిన్ను నువ్వు జ్ఞానిగా అనుకుంటే మాత్రం ఎవరి మాట వినడు. ఎవరి మాట చెప్తే విన్నాను, నేను అనుకున్నదే, అది ఎప్పటికైనా ప్రమాదం. హల్లెలూయా. సలహాలు ఇచ్చేవారు ఉండాలా, మంచిది. అది దేవుని నామానికి మహిమ కలంగాక. అది తీసుకునే దాంట్లో ఉంటుంది. అది వాక్యానుసారమైందా కాదా నువ్వు అర్థం చేసుకొని తీసుకో, తప్పేముండదు. అందుకే అంట వాక్యాన్ని హద్దుకుంటే వాక్యమే నీకు బోధిస్తుంది. మళ్ళీ స్పెషల్ బోధకులు నీకు వద్దు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సో రెండవది ఏంటి? నువ్వు సుఖంగా ఉండాలంటే ఏం చేయాలా? నువ్వు సుఖంగా బ్రతకాలంటే ఏం చేయాలా? చెడు జ్ఞానిని కదా అని అనుకోద్దు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మూడవదిగా చూడండి, సుఖంగా మనం బ్రతకాలంటే 3:7 చదవండి. సామెతలు 3:7 నేను జ్ఞానిని కదా అని నీవనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెడుతనాన్ని వదిలిపెడితే ఏమొస్తుందంట? శరీరానికి ఆరోగ్యం. ఎముకలకి ఏమొస్తుందంట? కాల్షియం వస్తుందంట. హల్లెలూయా. కాల్షియం టాబ్లెట్లు మింగుతుంటాం మనం. ఎముకలు ఈకన్నా అంటుంటారు ఒకళ్ళు. వీక్ కాదు, ఈకు. హల్లెలూయా. కానీ వాక్యం ఎటువంటిదట? ఇదేం చెప్తుంది? నువ్వు జ్ఞానిని కదా అని అనుకోద్దు. ఆయన ఎందుకు నువ్వు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టేసేయి. దేవునికి స్తోత్రం. అదే వచ్చింది ఇప్పుడు అంతా సమస్య. అవ్వగావాలు బువ్వగాలు అంటే అదే వచ్చింది ఇక్కడ. చెడుతనాన్ని వదిలిపెట్టు. నీ సర్వ శరీరానికి ఆరోగ్యం, నీ ఎముకలకు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. క్యాన్సర్ కంటే ప్రమాదకరమైనది ఏందో చెప్పాలా? కుళ్ళిపోయి పుచ్చిపోతావు. కుళ్ళు అనేది చాలా ప్రమాదం. ఇంట్లో, ఊర్లో, ఒక ప్రాంతంలో ఉండకుండా చేసింది ఒకన్ని. వాడు దేశదిమ్మరై పట్టుకొని తిరుగుతున్నాడు ఊర్లన్నీ. ఎక్కడ పడితే అక్కడ. ఎవడు వాడు? దేవుడు హేబేలు ఆరాధన స్వీకరించాడంట, ఈడ ఆరాధన స్వీకరించలేదు. ఎందుకు? హేబేలు ఆరాధనలో సమర్పణ ఉంది, హేబేలు ఆరాధనలో రక్తం కనబడుతుంది, హేబేలు ఆరాధనలో ఒక త్యాగం కనబడుతూ ఉంది. అది శ్రేష్టంగా కనబడుతూ ఉంది. ఈడి దాంట్లో ఏం లేదు, పప్పు ఉప్పు తప్ప. దేవునికి స్తోత్రం. అందుకే దేవుడు పక్కన పెట్టాడు. వాడు ఇంక కుళ్ళిపోయాడు. ఏం చేశాడు? సహోదరుని చంపేశాడు. చంపిన తర్వాత చేతులు దులుపుకొని అయిపోయిందిలే, ఇంకా నేను సుఖంగా బ్రతుకుతాను అనుకున్నాడా? చంపిన 2వ నిమిషంలో దేవుడు అన్నాడు, ఏ కయోన్, వేర్ ఇస్ హేబేల్ అన్నాడు. హేబేల్ ఎక్కడ? నీ సహోదరుడైన హేబేల్ ఏడు బాబు.
మీ తమ్ముడేడి? వాడు చెప్పి జవాబు చూడండి. నేను వానికి ఏమైనా కావలు అన్నా, చంపింది నువ్వే కదరా. అందుకే దేవుడు ఏమన్నాడు, సరేనైనా నువ్వు చేసిన దాన్ని బట్టి నీకే, కాబట్టి నీకు ఇంకా సుఖం అనేది కనబడదు, నువ్వు ఏం పట్టుకొని తిరుగుతావు. హల్లెలూయా. కొంతమంది పాపం వాళ్ళ జీవితాలు చూస్తే బాధ అవుతుంటుంది నాకు. ఎప్పుడు చూసినా ఎక్కడుంటాడైనా? ఊర్లో లేడనా? ఊర్లో లేడక్క? ఊర్లో లేదన్నా అంటే దాని అర్థం ఎందుకు? చెడుతనంలో ఇంకా ఉన్నారు. కుళ్ళు ఉంది లోపల. కుళ్ళుతో కృషించిపోతుంటారు. అందుకే సుఖం ఉండదు వాళ్ళ జీవితంలో. నీ చెడుతనాన్ని ఎప్పుడైతే నువ్వు విడిచిపెడతావో అప్పుడే నీ ఎముకలకు, నీ శరీరానికి ఆరోగ్యమును, సత్వ కలుగుతుందట. విల్ బి ఎ స్ట్రాంగ్ పర్సన్. ఆమేన్. హల్లెలూయా. నీ వయసు కనబడదు. హల్లెలూయా. లేకపోతే చిన్న వయసులో కుళ్ళు ఉందనుకో, ఏమన్నా 60 సంవత్సరాల 70 సంవత్సరాలు అంటారు. ఎందుకు? ఆ కుళ్ళు అట్లా కుళ్ళిపోయింది అది లోపల. హల్లెలూయా. కట్టి వద్దు, దాన్ని విడిచిపెట్టండి అంటున్నాడు దేవుడు. ఈరోజు ఎవరికైనా ఉందా అది? అంత డైరెక్ట్ అడుగుతా ఎట్లా చెప్తామన్నా మేము? ప్రైజ్ లార్డ్. కానీ విడిచిపెట్టండి రహస్యంగా. ఆమేన్. ఈరోజు వచ్చారు దేవుని దగ్గర, రహస్యమే లేదు. ఈరోజు వచ్చారు దేవుని దగ్గర, యథార్థంగా ఒప్పుకోండి. నాన్న, నాకు వాళ్ళంటే కుళ్ళు, వీళ్ళంటే కుళ్ళు, వీరంటే కుళ్ళు, వీళ్ళంటే కుళ్ళు. నాన్న, నీకు ఒక విషయం తెలుసో లేదో, నా భర్త మంచి బట్టలు వేసినా కూడా నాకు కుళ్ళు, నా భార్య మంచి బట్టలు వేసుకున్నా నాకు కుళ్ళు, నా పిల్లలు మంచి తిండి తిన్నా నాకు కుళ్ళు. నాయనా అత్త అంటే కుళ్ళు, మామ అంటే కుళ్ళు, పిల్లలంటే కుళ్ళు, అందరు కుళ్ళు, అందరు కుళ్ళు. సుఖంగా బతకలేవు. హల్లెలూయా. పోటీ పెట్టుకోద్దు. మనం పక్కన వాళ్ళని చూసినప్పుడు మన దేవుడు ఎవరో తెలుసా? తన సేవకుల యొక్క క్షేమాస్థితిని చూచి ఆనందించే దేవుడట. హల్లెలూయా. నీ పక్కన వాళ్ళు ఏదైనా తెచ్చుకున్నా చూసి నువ్వు ఏం చేయాలా? దేవా, వాళ్ళకి ఇచ్చినందుకు నీకు స్తోత్రం నాయనా. వాళ్ళకి ఇచ్చినందుకు స్తోత్రం అన్ను అన్న మరుక్షణమే 4 రేట్లు నీ ఇంట్లో కనబెట్టేటాడు దేవుడు చేస్తాడు. ఏమే దట్ ఈస్ అది విధానం, దేవుని యొక్క విధానం. కుళ్ళిక్కున్నాం అనుకో, ఉన్నది. ఈరోజు చాలా మంది క్యాన్సర్తో ఉన్నారు, కుళ్ళు క్యాన్సర్తో. యేసునామములో కట్ అయిపోను గాక, ఏమైనా కాల్చివేయబడును గాక, ఎముకలకు సత్వను కదా దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. హల్లెలూయా. దాని తర్వాత 3:1 సామెతలు 3:1. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువు సుఖజీవముతో గడుపు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును. మనకు తెలియక ఎక్కడెక్కడో తిరుగుతున్నాం. వాక్యం ఏమంటదంటే, నువ్వు సుఖంగా బ్రతకాలంటే ఒక్క మాటలో చెప్తున్నాను, ఇంత వాక్యం చెప్పను నేను, యేసు ప్రభును వెంబడించు.